ఈరోజు గత 3 రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో 1 టౌన్ పరిధిలో 3 సంవత్సరాల బాలిక రమ్య అని చెప్పేసి కిడ్నాప్ కావడం జరిగింది. 72 గంటల్లో ఈ కేసును టౌన్ 1 ఇన్స్పెక్టర్ రఘుపతి ఆధ్వర్యంలో ఏఎస్ఐ షకీల్ మరియు టీం కూడా ఈ కేసును ఛేదించడం జరిగింది. 72 గంటల్లో ఈ కేసును ఛేదించిన టౌన్ 1 ఎస్హెచ్ఓకి మరియు సిబ్బంది అందరికీ కూడా నా తరపున కృతజ్ఞత తెలుపుతూ కేసు వివరాలకు వెళ్తే మనకు 6వ తారీఖు రోజు శిరీష అని చెప్పేసి అమ్మాయి 23 ఇయర్స్, ఈమె గాంధారి మండలం కామారెడ్డి, ఇప్పుడు టెంపరీగా నాగారం ఏరియాలో ఉంటుంది. ఆమె భిక్షాటన వృత్తి చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. 6వ తారీఖు రోజు భిక్షాటన కోసం వీళ్ళ పాప రమ్య అని చెప్పి 3 ఇయర్స్, వీళ్ళ బాబు 8 మంత్స్ బాబుని వాళ్ళ మదర్కి అప్పగించి ఆమె వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ మదర్ 8 గంటల ప్రాంతంలో రాత్రి గాంధీ చౌక్ దగ్గర ఉండి కొంత నిద్రలో జారుకున్నప్పుడు రమ్య అని చెప్పి అమ్మాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లాడని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా మొత్తం 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మొదటి రోజు నుంచి ఆ రోజు నుంచి కంటిన్యూస్గా 120 సీసీటీవీ కెమెరాస్ను మొత్తం పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి అనుమానాస్పదలో మనం ఐడెంటిఫై చేసి అతని ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నం జరిగింది. ఆ వ్యక్తి ఎవరైతే తీసుకెళ్లాడో అతను మొట్టమొదటిగా గాంధీ చౌక్ నుంచి వెళ్తూ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళినాడు. ఆ రైల్వే స్టేషన్ నుంచి మనం వెళ్ళినట్టుగా గుర్తించి టోటల్గా మనం ట్రాక్ చేసినప్పుడు రైల్వే స్టేషన్లో ఇతను రైలు ఎక్కినట్టుగా గుర్తించినాము. ఈ వ్యక్తి రైలు ఎక్కిన తర్వాత ఇతను అక్కడ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్, వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఉమ్రి అనే రైల్వే స్టేషన్ చేరుకుని ఈయన గ్రామము మిర్జాపూర్ గ్రామం, మద్నూర్ మండలం, కామారెడ్డి జిల్లా, అక్కడికి ఈ పాపను తీసుకొని వెళ్ళడం జరిగింది. మనం కొన్న సమాచారం ప్రకారం ఈ వ్యక్తి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ వ్యక్తి పేరు గైక్వాడ్ బాలాజీ, ఇతను 29 ఇయర్స్, మిర్జాపూర్ గ్రామం, కొంత నేర చరిత్ర కలిగి ఉంది. ఇతను ఇక్కడ అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న పనుల కోసం నిజామాబాద్ వచ్చిపోతుంటాడు. ఆ క్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మనం పెట్టుకొని ఎవరికైనా అమ్మొచ్చు అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది, రమ్య అమ్మాయిని. అయితే దీనికి ఇతని బ్రదరు గైక్వాడ్ సూర్యకాంత్ కూడా సహకరించినాడు. గైక్వాడ్ సూర్యకాంత్ని అదుపులో తీసుకొని అమ్మాయిని రెస్క్యూ చేసి వాళ్ళ తల్లి శిరీషకి ఈరోజు అప్పగించడం జరిగింది. ఈ కేసు ఛేదనలో నిజంగా కూడా ఎటువంటి క్లూస్ లేదు, ఓన్లీ సీసీటీవీ కెమెరా, ఓన్లీ ఫోటోతో 24 గంటలు శ్రమించి టీం అంతా కూడా ఏఎస్ఐ షకీల్ కానివ్వండి, నరేష్ కానివ్వండి, నిషీత్ కానివ్వండి, వేణుగోపాల్ కానివ్వండి, అలానే సీసీఎస్ నుంచి కూడా 2 టీమ్స్, కీరాబ్జీ ఆయన ఇచ్చిన చిన్న క్లూ ద్వారా ఈ కేసును ఛేదించడం జరిగింది. 72 గంటల్లో ఈ కేసును ఛేదించిన అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. వీళ్ళందరికీ కూడా క్యాష్ రివార్డు సిపి గారికి రిఫర్ చేయడం జరుగుతుంది.